పెట్టొద్దు స్మార్ట్ మీటర్లు స్మార్ట్ మీటర్లు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ స్మార్ట్ మీటర్ల విషయంలో మరోసారి మాట తప్పింది. ఎన్నికలకి ముందు స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని కూటమి నేతలే కాదు స్వయంగా లోకేష్ గారు యువగళంలో హామీ ఇచ్చారు. పగలగొట్టండి అని పిలిపించారు. స్మార్ట్ మీటర్లు నష్టమని చెప్పారు. అప్పుడు నష్టమైనవి ఇవాళ లాభం ఎలా అవుతాయి అంటే ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వస్తే ఇంకొక మాట. ఈ స్మార్ట్ మీటర్లు తర్వాత ఆందోళన చేస్తే మంత్రి రవికుమార్ గారు మేము బలవంతం చెయ్యం, ఇష్టమైతేనే పెడతాం అని ఇంకో ప్రకటన చేశారు. కానీ ఆ మాట కూడా తప్పారు. మోసపూరితంగా అనేక చోట్ల మీటర్లు పెట్టమని ఒత్తిడి చేస్తున్నారు. మీరు కనుక పెట్టుకోకపోతే కనెక్షన్లు తొలగిస్తామని నోటీసులు ఇస్తున్నారు. బాగున్న మీటర్లు కూడా పాడైపోయినాయని అబద్ధాలు చెప్తున్నారు. ఈ రూపంలో కొన్ని చోట్ల అసలు మీటర్లకి మీరు స్మార్ట్ మీటర్ పెట్టకపోతే బిల్లే రాదని చెప్పి అనేక రకాలుగా ఒత్తిళ్లు సిబ్బంది ద్వారా తెప్పించే పని వాళ్ళ ప్రభుత్వం చేస్తూ ఉంది. మోడీ గారు చెప్పడం, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మీటర్లు బిగించడం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేనో ఒక మాట చెప్పి ఇవాళ ఇంకో మాట చెప్తున్నారు. ఈ స్మార్ట్ మీటర్ల వల్ల పెట్టిన చోట్ల 3,000 వచ్చేవాళ్ళకి 30,000 బిల్లు వస్తూ ఉంది. 10 రెట్లు కూడా పెరిగిపోయినాయి. ఏమని అడిగితే మాకు సంబంధం లేదంటారు అదాని మీటర్లు. మళ్ళీ ఇప్పుడు మొదట ఏం చెప్పారు, ఈ స్మార్ట్ మీటర్లో ప్రీపెయిడ్ విధానం ఉండదు అన్నారు. ఇప్పుడు సెల్ ఫోన్ తరహాలో ప్రీపెయిడ్ విధానం ఉంది. ముందు గవర్నమెంట్ ఆఫీసులు పెడతాం, తర్వాత విద్యుత్ సిబ్బందికి పెడతాం. అంటే మొదట అలవాటు చేయటం, తర్వాత నెమ్మదిగా తీసుకురావటం. ఇదే కాదు, ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్లు బిగించిన తర్వాత వ్యాపార సంస్థలన్నిటికీ టైమ్ ఆఫ్ ది డే ప్రకారం పగలొక రేటు, సాయంత్రం 6 గంటల నుంచి రూపాయి యూనిట్కి ఎక్కువ. అంటే గంటకి మీటర్లో రేట్లు పెట్టి మార్కెట్ డిమాండ్ని బట్టి వసూలు చేసే సిస్టమ్ ఇప్పటికి అమల్లోకి వచ్చి మొదటి ఇదేమీ లేదన్నారు. ఇక తర్వాత ప్రమాదం, ఈ మీటర్కి అయ్యే ఖర్చు మా గవర్నమెంట్ అంటారు. రేపు ఈ మీటర్కి అయ్యే ఖర్చు మొత్తం కూడా 93 వాయిదాల్లో ఇది సుమారుగా 14,000 రూపాయల వరకు మళ్ళీ వినియోగదారుల దగ్గరే వసూలు చేస్తూ ఉంటారు. ఇవాళ భారం వేయలేదు, కరెంటు ఛార్జీలు తగ్గించామని ఒకవైపున అబద్ధాలు చెప్తూ ఉంటారు. బిల్లులు పెరిగిపోతున్నాయి, 3 రకాలు 4 రకాల సర్దుబాటు ఛార్జీలు. అందుకే కరెంటు విషయంలో ప్రచార ఆర్భాటంలో ప్రజలను మభ్యపరిచి భారం పెంచడమే కాకుండా ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ఇంకా భారం పెరిగిపోతూ ఉంది. విజయవాడలో రాష్ట్రమంతా కూడా ఈ రకంగా బలవంతంగా నోటీసులు ఇచ్చి మరి బెదరగొట్టి చేస్తున్నారు. కొన్ని చోట్ల స్మార్ట్ మీటర్లు బిగించబోతే చిన్న ప్రెస్సులకి కొంతమందికి కరెంటు కూడా కట్ చేసి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. దీనికి ముఖ్యమంత్రి గారు, విద్యుత్ శాఖ మంత్రి సమాధానం చెప్పాలి. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఆందోళన సిపిఎం తరఫున, వామపక్షాల తరఫున, ప్రజా సంఘాల తరఫున, వినియోగదారుల తరఫున గతంలో అనేక ఆందోళన చేశాం. రాబోయే కాలంలో కూడా కొనసాగిస్తాం. ఇది అదాని స్మార్ట్ మీటరే కాదు, ఇది విద్యుత్ ప్రైవేటీకరణకి ఇప్పటిదాకా గవర్నమెంట్ సప్లై చేసే కరెంట్ వల్ల రేపు ఈ స్మార్ట్ మీటర్ ద్వారా అదానికి విద్యుత్ పంపిణీ మొత్తాన్ని అప్పచెప్పే ప్రైవేటీకరణకి ఇక్కడ పునాది పడతా ఉంది. అందుకే అదానికి, స్మార్ట్ మీటర్లకి, విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన సాగిస్తాం. భవిష్యత్తులో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరిస్తాం.